బాలకృష్ణ అఖండ 2 సినిమా విడుదలపైన ఇప్పటివరకు కూడా ఎక్కడా కూడా కొలిక్కి రానటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే వాస్తవానికి 5వ తారీఖున బాలకృష్ణ అఖండ 2 విడుదల కావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏదైతే ప్రొడ్యూసర్లకు సంబంధించి ఇటు రామ్ ఆచంట, గోపి ఆచంట 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ మీద ఈ సినిమాని కూడా నిర్మిస్తూ వచ్చారు. అయితే గతంలో ఇటు ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థతో కలిసి వీళ్ళిద్దరూ కూడా సినిమాలను కూడా నిర్మిస్తూ వచ్చారు. గతంలో మహేష్ బాబు నటించినటువంటి కొన్ని సినిమాలకు సంబంధించి ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ అలాగే 14 రీల్స్ సంస్థ ఈ రెండు సంయుక్తంగా కూడా కొన్ని సినిమాలు నిర్వహిస్తూ వచ్చాయి. ఆ సమయంలో డబ్బుల లావాదేవీల్లో కొన్ని అవకతవకలు జరిగాయని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా ఆరోపిస్తూ వచ్చారు. ఇప్పటి వరకు కూడా ఆ డబ్బుల్ని క్లియర్ చేయలేదంటూ కూడా ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ 14 రీల్స్ మీద కేసు కూడా వేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. ఇదే నేపథ్యంలో మద్రాస్ హైకోర్టులో ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ కేసు వేస్తూ వచ్చింది. దానికి సంబంధించి వెంటనే ఏదైతే చెల్లించాల్సినటువంటి బకాయిలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా చెల్లించాలని చెప్పేసి కూడా తెలిపినటువంటి నేపథ్యంలో అప్పటి వరకు కూడా అఖండ 2 ఏదైతే మీరు నిర్మిస్తూ వచ్చారో ఆ సినిమా విడుదలను కూడా ఆపివేయాలంటూ కూడా మద్రాస్ హైకోర్టు కూడా తెలుపుతూ వచ్చింది. ఇలాంటి నేపథ్యంలోనే 5వ తారీఖున విడుదల కావాల్సినటువంటి అఖండ 2 అకస్మాత్తుగా ఆగిపోతూ వచ్చింది. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున ఈ సినిమాకి సంబంధించి ఏం జరుగుతుంది, మరి కాసేపట్లో రిలీజ్ అవుతుందని చెప్పేసి కూడా పెద్ద వ్యక్తిన అందరూ కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. కానీ ఇప్పటి వరకు కూడా ఈరోజు ఉదయం వరకు కూడా దీనికి సంబంధించి ఎలాంటి క్లారిటీ రాలేదు. డైరెక్ట్గా 14 రీల్స్ నిర్మాణ సంస్థ ఒక క్లారిటీ ఇచ్చే విధంగా కూడా వాళ్ళ ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ పెడుతూ వచ్చారు. మేము ఈ సినిమాకి సంబంధించి విడుదల లేట్ అయినందుకు కూడా మేము చింతిస్తూ ఉన్నాము, అభిమానులకు కూడా క్షమాపణ చెప్తున్నామంటూ కూడా 14 రీల్స్ సంస్థ కూడా ఒక పోస్ట్ పెట్టుకుంటూ వచ్చింది. మాకు అండగా నిలబడినటువంటి డైరెక్టర్ బోయపాటి శ్రీని కావచ్చు, అలాగే మ్యాన్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కూడా వాళ్ళిద్దరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ కూడా 14 రీల్స్ సంస్థ తమ ట్విట్టర్ ఖాతాలో మెన్షన్ చేసినటువంటి పోస్ట్లో కూడా మనకు చెప్తూ వస్తున్నారు. అయితే ఏదైతే ఈ సినిమాకి సంబంధించి మెయిన్గా ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పేసి కూడా ఒక టెన్షన్ ఉన్నటువంటి నేపథ్యంలో రిలీజ్ పైన మాత్రము ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక డేట్ని కూడా ప్రకటించలేదు 14 రీల్స్. వాస్తవానికి 5వ తారీఖు రిలీజ్ కావాల్సి ఉంది. 5వ తారీఖుకి సంబంధించిన డేటు రేపన్నారు, మాపన్నారు, లేదంటే సాయంత్రమే బెనిఫిట్ షోలు కూడా వస్తాయని చెప్పేసి అందరూ కూడా చెప్తూ వచ్చారు. కానీ దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎక్కడా కూడా క్లారిటీ వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు కావచ్చు, మరి కాసేపట్లో ప్రీమియర్ షోలు వేస్తామని చెప్పేసి వస్తున్నటువంటి వార్తలు కావచ్చు, ఇవన్నీ కూడా అవాస్తవం అనేటువంటి పరిస్థితి కూడా మనకి ఇప్పుడు క్లియర్ కట్గా అర్థమైంది. కొత్త రిలీజ్ డేట్ని మేమే త్వరలోనే అనౌన్స్ చేస్తామంటూ కూడా 14 రీల్స్ సంస్థ కూడా చెప్తూ వస్తుంది. అంటే ఇప్పట్లో అఖండ సినిమాకి సంబంధించి రిలీజ్ లేనట్టే కూడా మనకు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ నెల 25 వరకు కూడా ఈ యొక్క ఇష్యూస్కి సంబంధించి ఫైనాన్షియల్ డీవియేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అన్నిటిని కూడా క్లియర్ చేసుకుంటారంటూ కూడా ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ తర్వాత మరి సినిమాని ఏమన్నా రిలీజ్ చేస్తారనేటువంటి ఒక అంశం కూడా తెలియాల్సి ఉంది. 25 క్రిస్మస్ ఉండటము, అలాగే కొత్త సంవత్సరం న్యూ ఇయర్ కూడా కావడంతో అప్పుడు కూడా కొంత డేట్లు కూడా ఖాళీ ఉంటాయా లేదనేటువంటి ఒక చర్చ మీద కూడా ప్రొడ్యూసర్లు కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే సంక్రాంతికి కూడా పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా రిలీజ్ కాబోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి మనశంకర వరప్రసాద్ కావచ్చు, అలాగే ప్రభాస్ నటించినటువంటి రాజా సాబ్ కావచ్చు, మాస్ మహారాజా రవితేజ నటించినటువంటి కొత్త సినిమా కావచ్చు, ఇవన్నీ కూడా సంక్రాంతి బరిలో ఉండటము, సంక్రాంతి రేస్లో ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఆ సమయంలో ఏమన్నా అఖండాకి సంబంధించినటువంటి స్పేస్ని తీసుకుంటారా అనేటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతూ ఉంది. లేదంటే మాత్రము జనవరి తర్వాతే అఖండ 2 రిలీజ్ కూడా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరొక 10-15 రోజుల్లో కూడా ఈ పూర్తి స్థాయిలో ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేసుకున్న తర్వాతే అఖండ 2 రిలీజ్కి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టయితే మనకు కనిపిస్తుంది. అప్పటి వరకు కూడా ఎవరైతే బాలకృష్ణ అభిమానులు అఖండ తాండవం చూడటానికి అందరూ కూడా 2 కళ్ళు కూడా తెరిచి ఎదురు చూశారో వాళ్ళందరికీ కూడా ఒక ఇంత నిరాశగానే పరిస్థితి కూడా కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా ఎక్కడా కూడా వాళ్ళకి ఆనందం కలిగించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. అయితే ఇక్కడ మరోపక్క థియేటర్లకు సంబంధించి కావచ్చు, అలాగే బయర్స్కి సంబంధించి కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. వాళ్ళ దగ్గరని కూడా పెద్ద ఎత్తున ప్రొడ్యూసర్లకి కొంత ఇబ్బందికర పరిస్థితులు కూడా వస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మెయిన్గా ఈ సినిమాకి సంబంధించి చూసుకుంటే బయ్యర్లు కూడా చాలా పెద్ద ఎత్తున ఈ సినిమాను కూడా కొన్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. దాదాపు 120 నుంచి 150 కోట్ల బడ్జెట్లో తెరకెక్కినటువంటి అఖండ తాండవము 200 కోట్ల బిజినెస్ కూడా చేసిందని చెప్పేసి కూడా ట్రేడ్ వర్గాలు కూడా చెప్తూ ఉన్నాయి. దాంతోపాటు బాలకృష్ణ మొదటి పాన్ ఇండియా సినిమాగా అఖండ తాండవముని కూడా మనం చూస్తూ వచ్చాము. ఇప్పటివరకు కూడా ఆయన
100కు పైగా సినిమాలు తీసినటువంటి నేపథ్యంలో ఎప్పటివరకు కూడా ఏ సినిమా కూడా ప్రపంచవ్యాప్తంగా అలాగే ఇండియాకి సంబంధించి అన్ని భాషల్లో కూడా రిలీజ్ అయినటువంటి పరిస్థితి లేదు. సో మొట్టమొదటిసారిగా అన్ని భాషల్లో కూడా అఖండ తాండవాన్ని కూడా రిలీజ్ చేయాలని చెప్పేసి బోయపాటి సీను నిర్ణయించుకోవడము, దాంతోపాటు ప్రొడ్యూసర్లు కూడా దీన్ని అదే లెవెల్లో పాన్ ఇండియా లెవెల్లో కూడా నిర్మాణం చేపట్టడం కూడా మనం చూస్తూ వచ్చాము. సో మొదటి పాన్ ఇండియా సినిమానే రిలీజ్ చేసినటువంటి నేపథ్యంలో మొదటి పాన్ ఇండియా సినిమాగా బాలకృష్ణ అఖండ తాండవం వస్తున్నటువంటి నేపథ్యంలో దానికే మొదటి స్టెప్లోనే ఇలాంటి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ రావటము, మొదటి స్టెప్లోనే దీని మీద ఇబ్బందికర పరిస్థితులు రావటము, ఇలాంటి ఫైనాన్షియల్ డీవియేషన్స్ ఉండి ఆయన సినిమా ఆగిపోవడం ఏంటి అంటూ కూడా అభిమానులంతా కూడా ఒకంత నిరుత్సాహంలో కూడా ఉన్నారు. ఎక్కడైతే వాళ్ళు థియేటర్లో ఫ్లెక్సీలు కట్టి పాలాభిషేకాలు చేసి పెద్ద పెద్ద ప్లకార్డులు పెట్టి పెద్ద పెద్ద ఫోటోలు పెట్టి బాలయ్య సినిమా భారీ హిట్ అవ్వాలని చెప్పేసి కోరుకున్నటువంటి అభిమానుల ఆశల మీద ప్రొడ్యూసర్లు కూడా నీళ్లు చల్లినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తాము. సో వాళ్ళతో సైడ్ నుంచి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఈ సినిమాకి అలాంటి ఇబ్బంది ఉండదని కూడా వాళ్ళందరూ కూడా ఆశిస్తూ వచ్చారు. కానీ ఇక్కడంతా కూడా అది రివర్స్లో జరుగుతూ వచ్చింది. సమయానికి మరొక గంటలో ఏదైతే ప్రీమియర్ షోలు పడతాయని చెప్పేసి అందరూ ఆశిస్తూ వచ్చారో ప్రీమియర్ షోలు పడేటువంటి కొద్దిసేపటికే కోర్టు నుంచి స్టే ఆర్డర్ రావడము, ఈ సినిమాని రిలీజ్ చేయొద్దని చెప్పేసి మద్రాస్ హైకోర్టు చెప్పడంతో ఒక్కసారిగా ఈ సినిమాకి సంబంధించి కూడా విడుదల ఆగిపోయినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఇక మరోపక్క ఈ సినిమా మీద బాలకృష్ణ కూడా పూర్తి స్థాయిలో ఆయన చాలా పెద్ద ఎత్తున స్పెషల్ ఫోకస్ పెడుతూ వచ్చారు, పెద్ద ఎత్తున ఎఫర్ట్స్ పెడుతూ వచ్చారు. అటు తమన్ మ్యూజిక్ కావచ్చు, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సినిమాకి హైలైట్గా నిలుస్తూ వచ్చాయని చెప్పేసి అందరూ కూడా చెప్తూ వచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఈ సినిమా మీద అందరూ కూడా మాట్లాడుతూ వచ్చారు. గతంలో అఖండ ఎలా అయితే భారీ విజయాన్ని సాధించిందో అంతకంటే ఎక్కువ విజయాన్ని కూడా అఖండ తాండవం సాధిస్తుందంటూ కూడా మాట్లాడుతూ వచ్చిన నేపథ్యంలో సడన్గా ఈ సినిమాకి సంబంధించి సినిమా ఆగిపోవడము, దానికి సంబంధించి కొత్త రిలీజ్ డేట్ని కూడా ఇంతవరకు అనౌన్స్ చేయబోవడం కూడా తెలియాల్సి ఉంది. అయితే క్రిస్మస్ తర్వాత ఈ సినిమాని కూడా రిలీజ్ చేస్తారంటూ కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరి క్రిస్మస్ తర్వాత ఈ సినిమాని రిలీజ్ చేస్తారంటే 25 నుంచి సంక్రాంతి లోపు ఈ సినిమాకి సంబంధించి అప్పుడు ఉన్నటువంటి సినిమాల డేట్స్ని చూసుకొని ఆ సినిమా రిలీజ్ డేట్స్ని చూసుకొని థియేటర్లకు సంబంధించిన ఖాళీని చూసుకొని సినిమాను కూడా రిలీజ్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. అయితే క్రిస్మస్ నుంచి 25 నుంచి కూడా సంక్రాంతి వరకు కూడా ఒక సంక్రాంతి ఫీవర్ అంతా ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో మెయిన్గా ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ సంక్రాంతి ఫీవర్ అంతా కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఆల్రెడీ బుక్ చేసుకున్నటువంటి సినిమాలు, ఆల్రెడీ రిలీజ్ డేట్లను అనౌన్స్ చేసినటువంటి పెద్ద పెద్ద సినిమాలే క్యూలో ఉన్నాయి. ఇటు మహేష్ బాబుకి సంబంధించినటువంటి పరిస్థితుకున్నాలే కూడా వాళ్ళకి సంబంధించి కూడా కొన్ని ఆ తమ్మంలోనే రాజమౌళి మహేష్ బాబుకి సంబంధించినటువంటి వారణాసి సినిమాకి సంబంధించి కూడా కొన్ని గ్లింప్స్ కూడా సంక్రాంతి టైంలోనే మేము రిలీజ్ చేస్తామంటూ కూడా ఇటు ప్రొడ్యూసర్స్ కూడా చెప్తున్నారు. ఇక మరోపక్క మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి ఆయన సినిమాకి కూడా సంక్రాంతికి రిలీజ్ అవ్వబోతుంది. అనిల్ రావుపూడి మెగాస్టార్ కాంబినేషన్లో. ఇక ప్రభాస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రాజాసాబ్ సినిమా కూడా సంక్రాంతికి విడుదలయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఇలా అన్ని పెద్ద పెద్ద సినిమాలన్నీ కూడా డేట్స్ని ఆల్రెడీ బుక్ చేసిన నేపథ్యంలో మరి బాలకృష్ణ సినిమా మెగాస్టార్ సినిమా తర్వాత రిలీజ్ అవుతుందా లేదంటే అంతకంటే ముందు రిలీజ్ అవుతుందా అనేది మాత్రం చూడాల్సింది. ఒకవేళ జనవరిలో కానీ ఈ సినిమా రిలీజ్ కాకపోతే ఉగాది కూడా రిలీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా చెప్తూ వస్తున్నారు. ఆలోపు మిగతా వర్క్స్ అన్నింటిని ఏదైతే ఫైనాన్షియల్ డివియేషన్కి సంబంధించిన వర్క్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా క్లియర్ చేసుకుంటాము ఆలోపు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా బాలకృష్ణ అభిమానులు ఆశించినటువంటి అఖండ 2 భారీ హిట్ అవుతుంది, భారీ తాండవాన్ని క్రియేట్ చేసింది అనేటువంటి అంశం ఏదైతే ఉందో వాటన్నిటిని మీద కూడా ప్రొడ్యూసర్స్ చేసినటువంటి ఒక మిస్టేక్ వాళ్ళందరినీ కూడా బాధ పెడుతూ వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ బాలకృష్ణ కూడా దీన్ని ఊహించలేదు, బోయపాటి కూడా దీన్ని ఊహించలేదు. ఇలాంటి ఒక సిచ్యువేషన్ తమ సినిమాకి వస్తుందని కూడా వాళ్ళు ఎప్పుడు కూడా అనుకోలేదు. మొదటి పాన్ ఇండియా సినిమాకే ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి రావడం, అలాగే మొదటి పాన్ ఇండియా సినిమాకి సంబంధించి ఇలాంటి సిచ్యువేషన్స్ని ఎదుర్కోవడంతో ఒకంత బాలకృష్ణ కావచ్చు ఆయన అభిమానులందరూ కూడా నిరాశలో ఉన్నారనేది తెలుస్తుంది. ఎట్టకేలకు ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ డేట్ని కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తామని చెప్పేసి 14 రీల్స్ సంస్థ కూడా చెప్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మరి కొత్త రిలీజ్ డేట్ ఏంటి, కొత్త రిలీజ్ డేట్కి సంబంధించిన అప్డేట్ ఎప్పుడు ఇస్తారనేది కూడా చూడాల్సి ఉంది.